ఓకే, మొన్నైతే మనకి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకటే డౌట్, ఈ కాలేజ్ చూసేసుకోవాలి, అసలు నా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందా రాదా, ఫీ రిజర్మెంట్ ఉంటుందా ఉండదా. సో ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మనం కాలేజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మన కాలేజ్ వెబ్సైట్ చూడాలి. అంటే పర్టికులర్ ఏదైనా కాలేజ్ని మనం ఒక వెబ్సైట్ చూడాలి. కాలేజు ఆ వెబ్సైటు మనకి సో ఎక్కడ ఉంటుంది, సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో ఇలాంటి ప్రతి డౌట్ ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, మీరు చూసుకునే ప్రతి వీడియో కూడా ఏదో గుడ్గా అయితే నమ్మేకండి. సో మీరు వెరిఫై చేసుకుని అయితే నమ్మండి. సో నా ఛానల్ కాదు, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఇది మీకు చాలా క్రూషియల్ టైం. దీంట్లో చాలామంది మీకు చాలా ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది అని చాలా వరకు ప్రమోషన్స్ అయితే చేస్తారు. సో అవి మీరు నమ్మేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫీల్ అవ్వి వాళ్ళని తిట్టుకుంటారు. సో ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే మీకు మీరు ఓన్ రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి అంటే, టిప్ నెంబర్ 1, మీకు తెలిసిన కాలేజెస్ ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి డైరెక్ట్. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా అడగాలి మనం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా అడగండి. సో ఇదైతే డైరెక్ట్ అప్రోచ్. 2, కాలేజ్ వెబ్సైట్ అయితే మనం చెక్ చేయాలి. ఆ కాలేజ్ ఎలా ఉంది, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏమేమి క్లబ్స్ ఉన్నాయి, సో ఏమేమి ఉన్నాయి, ఆ కాలేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోగలం, సో కేవలం ఆ కాలేజ్ వెబ్సైట్ విజిట్ చేయడం వల్ల తెలుస్తుంది. సో అందుకని మీకు కింద నేను ఆల్రెడీ ఈ వీడియోలో నేను ఆల్రెడీ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక సిఎస్సి వాడు వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా అవ్వలేరు. ఎందుకంటే సిఎస్సి స్పెషలైజేషన్స్ అంటే ఏఎంఎల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ కొన్ని కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ ఉంది, కొన్ని కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మిషన్ లెర్నింగ్ ఉంది, అండ్ కొన్ని కాలేజెస్లో డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సో ఇలా ప్రతిదీ కూడా సిఎస్సిలోనే స్పెషలైజేషన్స్ అండ్ ఐటీ. సో ఇవన్నీ కూడా సిఎస్సియే, బట్ స్పెషలైజేషన్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో వీటిలోకి వెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా మీకు ఆ కాలేజ్ మంచిది అనిపించిందంటే ఖచ్చితంగా మీరు స్పెషలైజేషన్స్లోకి వెళ్ళినా కూడా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే దాంట్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, దీంట్లో కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ సబ్ బ్రాంచ్ అయినంత మాత్రం మీకైతే ఏమీ అవ్వదు. అండ్ మీకు ఈ సబ్ బ్రాంచెస్ గురించి ప్రతిదీ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. సో ఆ లింక్ మీద ప్రెస్ చేసి వీడియో అయితే చేయండి, చూడండి. నేను ప్రతిదీ చెప్పాను, సిఎస్సికి సిఎస్సి, ఎంఓ, సిఎస్డి, సో ఇవన్నీ డిఫరెన్సెస్ ఏంటని అది కూడా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మిగతా బ్రాంచెస్ కోర్ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమైనింగ్ బ్రాంచెస్కి షిఫ్ట్ అవ్వచ్చా అంటే, ఒక త్రిబుల్ వాడు ఈసీకి షిఫ్ట్ అవ్వలేడు, ఒక త్రిబుల్ వాడు ఒక సిఎస్సి స్పెషలైజేషన్స్కి మాత్రమే షిఫ్ట్ అవ్వగలడు. అండ్ ఈసీ వాడు కూడా అంతే. సో మిగతా ఏ బ్రాంచ్ అయినా సిఎస్సికి షిఫ్ట్ అవ్వచ్చు, కానీ సిఎస్సి నుంచి స్పెషలైజేషన్స్కి తప్పితే మిగతా ఏ దానికి కూడా షిఫ్ట్ అవ్వడానికి లేదు. సో ఇదైతే కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోతో చిన్న హోప్ మీ అందరికీ రీచ్ అవుతుందని. సో రీచ్ అవ్వకపోతే అర్జెంట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే దీంట్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే డిప్లొమా స్టూడెంట్స్కి చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ చేసుకుంటే సో చేసే మాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అట్లాంటప్పుడు మేము కూడా చేయాలనుకోము, ఎందుకంటే మాకు యాజ్ ఎ యూట్యూబర్స్గా ఒక కంటెంట్ క్రియేటర్గా మేము వ్యూస్ వచ్చే వీడియోస్ చేయాలనుకుంటున్నాం. సో పర్టికులర్గా మీ విషయంలో అయితే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా. సో ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, మీకైతే ఈ పీడిఎఫ్ అయితే కింద పెడతాను అనమాట. సో ఈ పీడిఎఫ్లో ఏముంటాయంటే ఆల్ టోటల్ కాలేజెస్ అనమాట. ఈ సెట్కి సంబంధించి ఇది ఈ సెట్ డెడికేటెడ్ వీడియో కాబట్టి ఈ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో నేను కేవలం ఈ సెట్కి సంబంధించిన టోటల్ కాలేజెస్ మొత్తం ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ లిస్ట్ అనమాట అది. సో ఈ లిస్ట్తో మాకేంటి పని అనుకుంటున్నారు కదా, సో ఏం లేదు. ఈ లిస్ట్తో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న లిస్ట్లో ఏదైతే మీకు కాలేజ్ కావాలో పర్టికులర్గా మీకు ఒక కాలేజ్ అనుకుంటారు. సో ఆ కాలేజ్ అనుకున్న తర్వాత ఆ కాలేజ్ వస్తుందో రాదో, లేకపోతే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, సో అక్కడ ప్లేస్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలని ఉంటుంది. సో అది తెలుసుకోవాలంటే మీరు ఎక్కడో యూట్యూబ్లో వీడియో చూసినంటే మీకు అర్థం కాదు. సో అట్లాంటప్పుడు మీకు మీరే ఓన్గా చూసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ని ఇక్కడ మీకు సెర్చ్ బార్లో అయితే టైప్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ గురించి అయితే మీకు చూపిస్తాను. సో ఈ కాలేజ్ గురించి చూపించే ప్రాసెస్లో మీకు ఏంటంటే ఇక్కడ
ఇది చూడండి. సో ఈ కాలేజ్ నేను చూస్ చేసుకున్నాను. సో ఈ కాలేజ్లో నాకు ఇక్కడ సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది అనమాట. సో ఈ కాలేజ్ కోడ్, సో ఏంటి ఇది ఎక్కడ ఉంది, సో ఇవన్నీ ప్రిన్సిపల్ మెయిల్తో సహా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మాకు దీంతో పని ఏంటంటే ఇక్కడ చివరిలో కనపడుతుంది కదా, సో ఇది వెబ్సైట్ లింక్ అనమాట. సో ఈ వెబ్సైట్ లింక్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనకైతే సో ఇలా న్యూ ట్యాబ్లో మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి కాలేజ్ వెబ్సైట్. ఈ కాలేజ్ వెబ్సైట్తో మాకేంటి యూజ్ అంటే ఈ కాలేజ్ వెబ్సైట్లో ఉన్నాయి మాత్రమే మీరు నమ్మండి. సో ఏదో ఒక పెద్ద యూట్యూబర్ చెప్పారనో లేకపోతే ఏదో యూట్యూబర్ చెప్పారని నమ్మకండి. ఎందుకంటే మేబీ వాళ్ళు ఒక ప్రమోషన్ కూడా చెప్పచ్చు, ప్రమోషన్ కోసం కూడా చెప్పచ్చు. కాబట్టి సో మీరు ఏది చెయ్యాలన్నా ఏది నమ్మాలన్నా మీరు ఒక పర్టికులర్ కాలేజ్ని చూస్ చేసుకుని అక్కడ ఉన్న వెబ్సైట్స్ చూస్ చేసుకుని వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నమ్మండి. సో ఈ పర్టికులర్ కాలేజ్ అయితే చూద్దాం. సో ఈ పర్టికులర్ కాలేజ్లో ఫస్ట్ మనకి ఇక్కడ హోమ్ పేజ్లో ఏం కనపడుతుంది, ఇక్కడ ప్లేస్మెంట్స్ చూపించారు. సో ప్లేస్మెంట్స్ ఏంటి ఇక్కడ అదే చెప్తుంది. ఇక్కడ 2022 2025 అంటే 5 years సంబంధించిన ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది నెంబర్ చూసి మీరు చాలా పెద్ద నెంబరు అమ్మో అన్ని ప్లేస్మెంట్స్ అంటే అక్కడ మీకు పప్పులో కాలేస్తారు. కానీ ఇదేంటి 5 years అనమాట. సో అది కూడా మీరైతే చూసుకోండి. ఫస్ట్ ప్లేస్మెంట్స్ అందరికీ ప్లేస్మెంట్స్ చూడాలని ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ప్లేస్మెంట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ అని ఉన్న కాలంలో అయితే ఇదైతే చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ నెంబర్ చూసి మీరు షాక్ అయిపోవచ్చు. అంటే 6318 ప్లేస్మెంట్సా అని. అంటే మీరు అర్థం చేసుకోండి ఇవి ఎన్ని సంవత్సరాల్లో వచ్చినాయి. సో ఎన్ని సంవత్సరాల్లో 2022 2025 అంటే ఈ 5 yearsలో ఎంతమందికి ప్లేస్ అవ్వరు అని. సో దీంట్లో మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. సో హైయెస్ట్ ప్యాకేజెస్ 5 సంవత్సరాలకు నేను చెప్పేది ఇవన్నీ కూడా 5 సంవత్సరాలకు సంబంధించిన ఇవన్నమాట. సో కొన్ని కాలేజీలు ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఉంటుంది. సో బట్ ఈ కాలేజ్ మనం చూస్ చేసుకున్న కాలేజీలో అయితే ఇదొక్కటే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ అమెజాన్కి 44 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. ఇక్కడ 45.5 lakhs per annum. సో ఇది వచ్చేసి మనకి హైయెస్ట్ ప్యాకేజ్. 8 ఆఫర్స్ వచ్చినాయి మనకి. సో 8 ఆఫర్స్ అనేవి ఎన్ని సంవత్సరాలకి 5 అంటే 5 yearsలో వచ్చినాయి. సో రీసెంట్గా అయితే ఏమి రాలేదు ఈ 45 lakhs. సో ఒక 2 years బ్యాక్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ వీళ్ళలో మనకి చూపించింది 5 years కాబట్టి సో ఈ 5 yearsకి సంబంధించిన ఈ ప్లేస్మెంట్స్ అన్నమాట ఇవి. సో ఈ ప్లేస్మెంట్స్ అన్ని చూడండి. సో ఇవి చూసిన తర్వాత మీకు ఇంకా ఏమి చూడాలి అంటే సో ఏంటి కాలేజీకి సంబంధించింది. సో ఇక డీటెయిల్స్ ఉంది. సో అసలు ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 2001లో, ఫ్యాకల్టీ 370+ అటానమస్. సో ఇవన్నీ ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు 7000+ స్టూడెంట్స్. సో ఇవన్నీ సో అసలు ఏంటి ఈ కాలేజ్ ఏంటి, ఎన్ని సీట్స్ తీసుకుంటే, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ హైలైట్స్లో కూడా ఏదో నార్త్ ఇండియా నెంబర్ 1 ప్లేస్మెంట్స్ అని ఉంది. సో ఇట్లాంటివన్నీ మీరు ఏవి కూడా మీరు ఇక్కడ ఉన్నవైతే కొద్దిగా నమ్మచ్చు. మీరు రాదర్ దాన్ యూట్యూబర్స్ చెప్పిన కన్నా ఇక్కడ ఉన్న అయితే నమ్మచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ అకాడమిక్స్ ఉంది. సో అకాడమిక్స్లో ప్రోగ్రామ్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఇక్కడ కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ మొత్తం టోటల్ బీటెక్లో మనకి 9 కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ. ఈ ఫస్ట్ టాప్లో ఉన్న 5 బ్రాంచెస్ వచ్చేసి మనకి సిఎస్సికి సంబంధించినవి. సో నెక్స్ట్ 4 వచ్చేసి నార్మల్ బ్రాంచెస్ అంటే కోర్ బ్రాంచెస్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ. సో ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించింది. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు. సో ఈ బీటెక్ సిఎస్సి ఉంది కదా, ఈ సిఎస్సిలో మరి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ సో ఇవి ఎవరు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే మీరు సిఎస్సి ఆల్రెడీ చేశారో, సో సిఎస్సి అండ్ మీరు డిప్లొమాలో సిఎంఈ చేశారు. ఈ డిప్లొమాలో సిఎంఈ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ 5 బ్రాంచ్లకి ఎలిజిబుల్ అనమాట. సో ఈ 5 బ్రాంచ్లకి ఎలిజిబుల్. సో ఫస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, తర్వాత డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ. సో వీటిలో ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు ఒక్క పర్టికులర్ సిఎస్సి వాళ్ళు. అంటే మిగతా ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో బీటెక్ డిప్లొమాలో ఈ బ్రాంచెస్ ఎవరైతే చేశారో ఈసీఈ, మెక్కో, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్లు ఎవరైతే చేశారో వీళ్ళు ఇంటర్నల్గా మారడానికి ఛాన్స్ అయితే ఉండదు. బట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ 5 బ్రాంచెస్కి అయితే ఎలిజిబుల్ ఉంది. బట్ ఈ 5 బ్రాంచెస్
అయితే ఇప్పుడు మనకి జనరల్గా సిఎంఈ ఎవడైతే చేస్తాడో ఆ సిఎంఈ చేసినోడు ఈ పర్టికులర్ బ్రాంచెస్కి అయితే ఎలిజిబుల్ ఉండదు. ఏమేమి ఈ 4 బ్రాంచెస్ ఏ కాలేజీలో అయినా కూడా పర్టికులర్గా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడే మీరు ఇది మార్క్ పెట్టేసుకోండి. ఒక సిఎస్సి ఓడు సిఎస్సి మాత్రమే చదవాలి, లేదంటే సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఈ 5 బ్రాంచెస్కి ఎలిజిబుల్ ఉంటుంది ఈ పర్టికులర్ కాలేజీలో. మిగతా కాలేజీలో సిఎస్సికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ ఇక్కడ ఎందుకు చెప్పానంటే మీరు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను సిఎస్సి స్టూడెంట్, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చా, లేకపోతే డేటా సైన్స్ తీసుకొచ్చా, సైబర్ తీసుకొచ్చా, ఐఓటీ తీసుకొచ్చా అంటారు. బట్ మీరు ఇవన్నీ తీసుకోవచ్చు, ఏవైతే 5 అని చెప్పాను ఇవన్నీ తీసుకోవచ్చు ఏ కాలేజీలో అయినా. బట్ ఈ కింద ఏవైతే ఉన్నాయో కోర్ బ్రాంచెస్ అంటారు వీటిని. సో ఈ బ్రాంచెస్ అయితే మీరు తీసుకుంటే ఎలిజిబుల్ ఉండదు. సో ఓకే, సో ఇదైతే మనకి ఈ పర్టికులర్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సిసి. సో ఈ పర్టికులర్ కాలేజీలో మనకి ఎన్సిసి కూడా ఉంది. సో కొన్ని కాలేజెస్లో ఎన్సిసి ఉంటుంది, కొన్ని కాలేజెస్లో ఎన్సిసి ఉండదు. సో ఇది కూడా అయితే చూసుకోండి. సో ఇవన్నీ నేను మీకు జనరల్గా ఒక ర్యాండమ్గా మీకు ఎక్స్పీరియన్స్ కోసం, సో ఎలా చెక్ చేయాలి మనం కాలేజు అనే దాని గురించి మాత్రమే ఇది చెప్తున్నా. సో ఇది వచ్చేసి మనకి ఎన్సిసి. సో ఎన్సిసి అంటే సోషల్ సర్వీస్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా మీకు పర్టికులర్ అన్ని కాలేజెస్లో ఉండాలి అని రూల్ లేదు, బట్ కొన్ని కాలేజెస్లో అయితే ఉంటాయి. సో అవి అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మనం పర్టికులర్ థింగ్లో కదా చూద్దాం. సో మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా. సో ఈ బ్యాక్లో ఇక్కడ మనకి ఏముంది, సో ఏదో గో కార్ట్లింగ్లో ఛాంపియన్స్ అంట. సో ఇది కూడా చూద్దాం. జనరల్గా మీరు చూడడానికైతే ఏమీ లేదు. ఇక్కడ గో కార్ట్లింగ్లో మనకి ఫస్ట్ ప్రైజ్ అయితే విన్ అయింది ఆదిత్య యూనివర్సిటీలో. సో అండ్ ఐటమ్లో కూడా విన్ అయినట్టుంది. సో ఇవి అనమాట ఈ డీటెయిల్స్, అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా జనరల్గా మీరు చూడడానికి మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మేజర్ థింగ్, ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ ఎలా ఉన్నాం మనం చదువుకోవచ్చు ఒక డిప్లొమా స్టూడెంట్గా. బట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ క్లబ్స్ ఉన్నాయా లేదా, సో ఆ క్లబ్స్ ఎటువంటి క్లబ్స్ ఉన్నాయి, సో మనకి యూజ్ అవుతాయి లేదా, సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో క్లబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్లబ్స్ ఏమేమి ఉన్నాయి, సో జీడీజీ ఉంది. సో జీడీజీ అంటే మనకు గూగుల్కి సంబంధించింది. సో IEEE ఉంది, ఇది ఈసీకి సంబంధించింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ది. సో SAE ఉంది, తర్వాత IoT, రోబోటిక్, పబ్లిసిటీ, సో డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, యోగా, ఫిల్మ్స్. సో ఇవన్నీ కల్చర్స్ అనమాట. సో ఇవన్నీ స్టూడెంట్ క్లబ్స్. సో ఈ స్టూడెంట్ క్లబ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ, సో అన్ని కాలేజెస్లో ఉంటాయి అని చెప్పలేం. అంటే ఇక్కడ ఉన్న మెన్షన్ చేసిన ఇవన్నీ కూడా ఉంటాయని కూడా నమ్మలేం మనం. కొన్ని కాలేజెస్ ఏంటంటే సో పర్టికులర్ బిఫోర్ ఇయర్ వరకు మెయింటైన్ చేయొచ్చు, ఈ ఇయర్ ఉండకపోవచ్చు ఆ క్లబ్స్. సో మీరు వెళ్ళిన తర్వాత క్లబ్స్ స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ పర్టికులర్ క్లబ్స్ వల్ల ఏంటి యూజ్ అనుకుంటే, ఈ క్లబ్స్లో ఏంటి యూజ్ అంటే మనకు నెట్వర్క్ అనేది పెరిగిద్ది, మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మీ ఒక ఎక్స్ట్రా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట. రాదర్ దాన్ మీరు డిప్లొమా చేసినట్టు ఎవ్రీ 24 గంటలు చదివేసి అంత సీన్ అయితే ఉండదు అనమాట ఇక్కడ. సో ఎక్కువ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయండి. మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా క్లబ్స్ ఉన్న కాలేజ్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజీలు, టాప్ కాలేజెస్, టైర్ 1 కాలేజెస్, ప్రతి కాలేజీలో క్లబ్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి. ఆ క్లబ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ క్లబ్స్లో మనం పర్టికులర్గా మనం ఏదైనా చేయొచ్చు. సో మీకు ఉన్న టాలెంట్ని అంతా కూడా ఈ క్లబ్స్ ద్వారా అయితే మీరు చూపించుకోవచ్చు. అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో చాలా ఆపర్చునిటీస్ అన్నీ మీకు మీ దగ్గరకు వస్తాయి అనమాట. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా మీరు క్లబ్స్లో జాయిన్ అవుతే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది అనమాట. సో చాప్టర్స్ అనమాట, ఇవి స్టూడెంట్ చాప్టర్స్. సో ఇవి కూడా ఒక క్లబ్స్ టైప్ అని అనమాట ఇవి. సో గీక్స్ మీరు విని ఉంటారు, జీడీజీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ థింగ్లో కాలేజెస్. సో తర్వాత మనం ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాం. సో అడ్మిషన్ ప్రాసెస్ ఇక్కడ మనకి అడ్మిషన్స్లో ఇక్కడ పర్టికులర్గా ఈ కాలేజీకి సంబంధించిన మనకి డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఈ కాలేజీలో మనకి ఏమైనా డౌట్ ఉన్నా మనకి ర్యాంక్కి సంబంధించి ఇక్కడ వస్తుందా రాదనుకుండా ఇక్కడైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ ఫీజు దగ్గర చూద్దాం. సో ఈ ఫీజు దగ్గర చూడండి, ఇక్కడ మనకి కేటగిరీ A సీట్స్ ఉంటాయి, కేటగిరీ B సీట్స్ ఉంటాయి. ప్రతి కాలేజీలో అయితే మనకి కేటగిరీ A అండ్ కేటగిరీ B ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ లెవెల్ అండ్ లాటరల్ లెవెల్, అంటే లాటరల్ లెవెల్ కూడా ఉంది అంటే మనమే. సో ఇక్కడ చూసుకుందాం, ఎవరైతే ఇవన్నీ కూడా జనరల్గా అందరికీ ఉంటుంది అనమాట.
సో ఇవన్నీ జనరల్ థింగ్స్ అనమాట. అవి ఒకప్పుడు, ఇప్పుడు ఎవరికైనా మంచి ర్యాంక్ వస్తే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ చూడండి. సో ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంది, 80,800. సో ఇది కేటగిరీ ఏ సీట్స్ అండ్ లాటరల్ స్టూడెంట్స్. సో లాటరల్ స్టూడెంట్స్ కూడా 80,800. మీరు ఏ బ్రాంచ్ చూసుకున్నా సేమ్ అనమాట. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కూడా చెక్ చేసింది. సో మేనేజ్మెంట్ కోటా ఏంటి, సో ఫస్ట్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి జనరల్ సిఎస్సి అండ్ మిషన్ లెర్నింగ్కి 1,60,000 అండ్ మిగతా బ్రాంచెస్ సిఎస్సి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి 140,000 అనమాట, అంటే 1,40,000. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసీ వచ్చేసి 1 lakh అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి. సో ఇవి ఎంటెక్ మనకు అనవసరం. సో ఇవన్నమాట ఈ స్టూడెంట్ చాప్టర్స్. సో ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి అక్రెడిటేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం. సో NAAC A+ ఉంది. సో NAAC అనేది ఎందుకు ఇస్తారు అంటే, NAAC అనేది అక్కడ ల్యాబ్స్, ఫెసిలిటీస్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో ఈ క్వాలిటీ ఇవన్నీ కూడా చూసుకుని A+ ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. సో ఇది పర్టికులర్ థింగ్ గురించి. సో ఆటోనమస్ కాలేజెస్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆటోనమస్ అంటే ఏంటి, దాని మీనింగ్ సెల్ఫ్ అన్నమాట. సో అంటే వీళ్ళే సెల్ఫ్గా మనం అన్నీ చేసుకుంటారు. ఒక మనకు డిప్లొమాలో చూపించినట్టు ఒక స్టేట్ బోర్డ్ నుంచి సిలబస్ వచ్చే వరకు వెయిట్ చేయడం అన్నీ ఉండదు. సిలబస్ వీళ్ళదే ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ వీళ్ళే కండక్ట్ చేస్తారు. బట్ కరెక్షన్స్ మాత్రం వేరే కాలేజ్ నుంచి వచ్చి మన కాలేజ్లోనే కరెక్షన్ చేస్తారు. పేపర్స్ వీళ్ళే చేస్తారు. సో ఇవన్నీ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ MBA అనమాట. సో MBA అంటే ఈ అక్రిడేషన్ ఇవన్నీ ప్రతి కాలేజ్కి ఉండేవే. సో ఇది వచ్చేసి మనకి విజయనగరం అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట. కొన్ని కాలేజెస్ JNK ఉంటుంది, కొన్నేమో ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, కొన్నేమో లైక్ ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ అక్రిడేటెడ్ మాత్రమే ఉంటుంది అనమాట, అఫిలియేటెడ్. సో ఇవన్నీ పర్టికులర్ థింగ్స్ అనమాట. సో ఇవన్నమాట. సో ఈ ఫీ స్ట్రక్చర్స్ కూడా చూసారు. సో నెక్స్ట్ NRF ర్యాంక్. సో ఈ ర్యాంక్ అనేది చాలా కాలేజెస్ ఉంది మన ఏపీలో. సో ఆ కాలేజెస్ అయితే చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఈ కాలేజ్కి అయితే లేదు, బట్ ఎనీవే మీరు ఇవన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఏ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి. సో వీటిని నమ్ముకుని మీరు వెళ్తే మేబీ మీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీకు ఫస్ట్ చూపించిన PDF అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ.